హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ టైం అనేది మార్కెట్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా నడుస్తుంది. అంటే నిఫ్టీ 50 దాని యొక్క ఆల్ టైమ్ హై నుంచి బ్రేకౌట్ అనేది ఇవ్వలేకుండా చాలా వోలటాలిటీలోనే వెళ్తున్న ఇదే సమయంలోనే కొన్ని సెక్టార్స్ పరంగా గాని చూసుకున్నట్టయితే ఈ సెక్టార్స్‌లో మొమెంటమ్ అనేది చాలా బాగా గెయిన్ అయ్యి కొన్ని స్టాక్స్ అయితే తన యొక్క ఆల్ టైమ్ హై నుంచి మంచి బ్రేకౌట్స్ ఇచ్చి ముందిచ్చిన హైస్ కన్నా ఇప్పుడు మంచి బ్రేకౌట్స్‌ని ఇచ్చి ముందుకైతే వెళ్తున్నాయి. సో నేను చెప్తున్న సెక్టార్స్ నేను చెప్తున్న థీమ్స్ ఏమనుకుంటున్నారా? నిఫ్టీ ఆటో, నిఫ్టీ కమోడిటీస్ అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఈ వీడియోలోని మనము ఈ 3 సెక్టార్‌కి సంబంధించిన 3 స్టాక్స్ తీసుకొని అసలు ఎలాగ వీళ్ళు ఇటీవలే బ్రేకౌట్స్‌కి గురైనాయి అండ్ ఈ బ్రేకౌట్స్ వెనకాతల ఫండమెంటల్‌గా ఈ పర్టిక్యులర్ వ్యాపారాలు ఎలాగున్నాయి? వాళ్ళ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయా లేదా? అనే విషయాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయేది 3 స్టాక్స్ ఏవైతే చాలా బలమైన మొమెంటమ్‌ని అందుకుని బ్రేకౌట్స్ ఇచ్చి ఆల్ టైమ్ హైస్‌ని దాటుకొని ముందుకు వెళ్తున్నాయని. మొట్టమొదటిది టీవీఎస్ మోటార్ కంపెనీ. అయితే టీవీఎస్ మోటార్ కంపెనీ గురించి చెప్పాలి అని అంటే గత సంవత్సరం అక్టోబర్ 2025లోని దాని యొక్క ఆల్ టైమ్ హైని రీచ్ అయిన తర్వాత కన్సాలిడేట్ అయిన తర్వాత డిసెంబర్ 2025 నుంచి అప్వర్డ్ ట్రెండ్‌లోనే మొదలవుతుంది. ఇప్పటిదాకా కూడా అదే మొమెంటమ్‌ని చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. అయితే ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క స్టాక్ గురించి ఈ కంపెనీ ఎంత పీ రేషియోతో ట్రేడ్ అవుతుంది అని అంటే 62.56 టైమ్స్. దాని యొక్క పియర్స్ అయిన హీరో అండ్ ఏచర్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువే ఉంది. అండ్ అలానే ఇక్కడ పీఈజీ 1.55 టైమ్స్ ఉంది. అండ్ దీంతో పాటు ఈవీ టు ఎబిటా రేషియో విషయానికి వస్తే 26 టైమ్స్ ఉంది. అంటే ఇది బజాజ్ అండ్ హీరో కన్నా కొంత ఎక్కువే ఉన్నప్పటికీ ఏచర్ కన్నా కొంచెం తక్కువే. వీళ్ళ యొక్క బిజినెస్ ఏంటి? వీళ్ళు ప్రపంచవ్యాప్తంగానే 2 వీలర్ వాహనాల తయారీలోని 4వ స్థానాన్ని చేజిక్కించుకుని లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్‌గా ఉన్నారు. ఎటువంటి వేరియంట్స్‌ని అందిస్తున్నారు? మోపెడ్స్, స్కూటర్స్, కమ్యూట్ చేసే వాహనాలు అండ్ అలానే ప్రీమియం కేటగిరీలో వీళ్ళు ఇచ్చే బైక్స్ అండ్ మరియు 3 చక్ర వాహనాల్ని తయారు చేసి వీళ్ళు అందిస్తారు. వీళ్ళ యొక్క ప్రెజెన్స్ 90కి పైగా దేశాల్లో ఉన్నాయి. అంటే ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా అండ్ అలానే యూరోప్‌లోని. వీటన్నిటితో పాటుగానే వీళ్ళ యొక్క ఆదాయం ఎంత వస్తుంది ఎక్స్‌పోర్ట్స్ నుంచి అని చూస్తే దాదాపుగా 24%. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్‌లోని వీళ్ళకుండే మార్కెట్ షేర్ 6.4% యాస్ ఆఫ్ 24-25కి. అండ్ అది ప్రతి సంవత్సరం 0.2% పెరుగుతుంది. వీళ్ళు 2 ముఖ్యమైన సెగ్మెంట్స్‌లోని వీళ్ళ సేవల్ని అందిస్తున్నారు. మొట్టమొదటిది వీళ్ళ యొక్క కోర్ బిజినెస్ అయిన 87% ఆదాయం అనేది వీళ్ళకి ఆటోమోటివ్ వెహికల్స్ అండ్ పార్ట్స్‌ని అమ్మడం ద్వారా వస్తుంది. అండ్ మిగతా 12% అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్‌ని అందించడంతో వస్తుంది. సో ఇప్పుడు మనం గాని క్వార్టర్లీ రిజల్ట్స్ తీసి చూసినట్టయితే గత సంవత్సరం 3వ క్వార్టర్ కల్లా వీళ్ళ యొక్క సేల్స్ 33.7% పెరిగి 14,700 క్రోర్స్‌కి రీచ్ అయింది. ఎందుకు ఇంతలా పెరిగింది? 2 వీలర్‌లో ఐసీఈ ఇంటర్నల్ కంబస్టిబుల్ ఇంజిన్ ఏదైతే ఉందో దాని యొక్క డొమెస్టిక్ మార్కెట్ గత సంవత్సరంతో పోలిస్తే 21% పెరిగింది. సో టోటల్ డొమెస్టిక్ ప్లస్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్ కలిపితే ఈ 2 వీలర్ ఐసీఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో నుంచి 25% వరకు గ్రోత్ అనేది చూశారు. ఇక్కడితో ఆగిపోకుండా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మార్కెట్స్ నుంచి వీళ్ళకు వచ్చే బిజినెస్ 35% గత సంవత్సరంతో పోలిస్తే పెరిగింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయానికి వస్తే 40% పెరిగింది అండ్ 1 lakh యూనిట్స్‌ని దాటుకుని మరి సేల్స్‌ని అయితే చేశారు. దీనితో పాటుగా 3 వీలర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క సేల్స్ కూడా గత సంవత్సరంతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువగా పెరిగింది. ఇంత ఎక్కువగా టాప్ లైన్ పెరిగినప్పుడు ఖర్చుల సంగతి ఏంటి? ఖర్చులైతే టాప్ లైన్ పెరిగినంత ఎక్కువగా పెరగకపోవడంతో ఆపరేటింగ్ లీవరేజ్ అనేది వీళ్ళు అందుకున్నారు. ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ 39% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగితే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% స్టేబుల్ గానే ఉంది. అండ్ ఎలాగైతే వీళ్ళ యొక్క కాపర్, ప్లాటినం, అల్యూమినియం యొక్క ప్రైసెస్ పెరిగినప్పటికీ కూడా ఇంత మార్జిన్స్‌ని మెయింటైన్ చేయగలిగారంటే చాలా బేషుగ్గా వీళ్ళ కాస్ట్‌ని కంట్రోల్ చేయడంతో పాటు ఇక్కడ వీళ్ళు ఏవైతే ప్రైజెస్ అనేవి కొన్నిసార్లు 0.2-0.3% వరకు హైక్స్‌ని వాళ్ళ కస్టమర్స్‌కి పాస్ ఆన్ చేస్తున్నారు. ఎప్పటికీ ఎలా ఉన్నా టాప్ లైన్ పెరిగినా బాటమ్ లైన్ సంగతి ఏంటి? నెట్ ప్రాఫిట్ కూడా గత సంవత్సరంతో పోలిస్తే 46% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం గత సంవత్సరంతో పోలిస్తే అదర్ ఇన్కమ్ 186% తగ్గిపోయింది. అంత తగ్గినా కూడా ఇంత మంచి నెట్ ప్రాఫిట్‌ని అయితే వీళ్ళు మెయింటైన్ చేయగలిగారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారు? మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళ యొక్క బిజినెస్‌ని ఇంకా విస్తరించడం కోసం దాదాపుగా ఒక 1,700 కోట్ల వరకు కేటాయింపు చేశామని చెప్తున్నారు. రాబోయే కొంతకాలంలోనే వీళ్ళకుండే టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ 2,900 క్రోర్స్‌కి చేరుకుంటుందని ఆశిస్తున్నారు. బ్యాలెన్స్ షీట్‌ని గాని చూసినట్టయితే 2024లోని 26,000 క్రోర్స్ ఉండే వీళ్ళ అప్పు కాస్త 28,600 క్రోర్స్‌కి చేరుకుంది 2025లోని. అండ్ ఇప్పుడు సెప్టెంబర్ 2025 కల్లా అంటే ఫస్ట్ హాఫ్ ఇయర్ గాని మనం తీసి చూసినట్టయితే ఇది కాస్త 31,500 కోట్లకి చేరుకుంది. అంటే దీని అర్థం ఏంటి? బ్యాలెన్స్ షీట్ పరంగా
బారోవింగ్స్ ఆర్ అప్పులు ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ 2 కలిపి కూడా పెరిగినాయి. క్యాష్ ఫ్లోస్ పరంగా గాని చూసినట్టయితే క్యాష్ ఫ్లోస్ అనేవి 2024లోని నెగెటివ్‌గా ఉండేవి. ఆ నెగటివిటీ ఎందుకు అనంటే రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీని ఎక్కువగా స్టోర్ చేసుకోవడం వల్ల. దాని తర్వాత 2025లోని ఇది కొంచెం మెరుగుపడి 3,503 కోట్లకి చేరుకుంది. దాని తర్వాత 2026 ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో 1,390 క్రోర్స్ వరకు రిపోర్ట్ చేశారు. అయితే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో విషయానికి గాని వచ్చినట్టయితే ఇది నెగెటివ్ 1.5 టైమ్స్ నుంచి పాజిటివ్ 1 టైమ్‌కి మారింది. కొంచెం క్యాష్ కన్వర్షన్ బెటర్ అయిందని తెలుస్తుంది. ఎటువంటి రిస్క్స్‌ని అనుభవిస్తుంది ఆర్ ఎటువంటి రిస్క్‌ని చూస్తుంది ఈ కంపెనీ అనంటే ముఖ్యంగా చూస్తే వీళ్ళ యొక్క డెట్ బై ఎబిటా రేషియో 4 రెట్ల కన్నా ఎక్కువే ఉంది. అంటే ఏంటి? వచ్చిన ఆపరేటింగ్ ప్రాఫిట్స్ తోటి అప్పుని ఎంతవరకు తిరిగి కట్టగలరు అనేది ఈ రేషియోతో కొలుచుకోవచ్చు. ఇది ఎక్కువే ఉంది కదా మంచి విషయమే అని అనుకోవచ్చు. కాదు. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఈ పర్టిక్యులర్ కంపెనీకి 2025లోనే 6,575 కోట్లు వచ్చింది. కానీ దాంట్లో 32% అంటే 2,093 కోట్ల వరకు ఇంట్రెస్ట్ కట్టడం కోసమే వెళ్ళిపోయింది. సో ఇలా ఎక్కువ ఇంట్రెస్ట్ బాధలు అంటే అప్పు పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ చెల్లించాల్సి వస్తే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈ కంపెనీకి తగ్గింది. మిగతా పియర్స్‌తో పోలిస్తే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ టీవీఎస్ మోటార్స్‌ది చాలా ఎక్కువ శాతం తగ్గిపోయింది. సో ఇది ఒక గమనించుకోవాల్సిన విషయం. అండ్ రెండవది వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ యొక్క ప్రైజెస్ ఎప్పటికప్పుడు వాలటాలిటీకి గురవుతుంది. ప్రతిసారి మనం ప్రైజెస్ యొక్క ఎఫెక్ట్ అనేది కస్టమర్స్‌కి ఇవ్వలేం కదా! ఈ విషయం అనేది ఇన్వెస్టర్స్‌గా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కంపెనీ నంబర్ 1 అయిపోయింది. కంపెనీ నంబర్ 2 ఏపీఎల్ అపోలో ట్యూబ్స్. సో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ విషయానికి గాని వస్తే వీళ్ళు జూన్ 2025లోని దాని యొక్క ఆల్ టైమ్ హై అయిన 1,963 రూపీస్‌ని చేరుకున్న తర్వాత 22% కరెక్షన్‌కి గురైంది. దీని తర్వాత ఇటీవలే రికవర్ అవ్వడంతోటి మంచి స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్స్ వాల్యూమ్స్‌తో పాటు ఇవ్వడం మొదలుపెట్టింది. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ ఈ ట్రెండ్‌ని చాలా ముఖ్యంగా గమనించుకోవాలి. ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ విషయానికి వస్తే 54.46 టైమ్స్ ఉంది పీఈ రేషియో. అంటే మిగతా పియర్స్ అండ్ మీడియన్స్‌తో పోలిస్తే చాలా ఎక్కువ ఉన్నట్టే. అండ్ ఇక్కడ ప్రైస్ టు బుక్ రేషియో అనేది 13.48 టైమ్స్ ఉంది. పీఈజీ అనేది 8.75 టైమ్స్ ఉంది. అంటే చాలా స్లోగా ఉంది గ్రోత్ ఇక్కడ. అండ్ అలానే ఈవీ బై ఎబిటా రేషియో ఇక్కడ 33 టైమ్స్ ఉంది. మీడియన్ 11 టైమ్స్ ఉంటే వీళ్ళు 3 రెట్లు ఎక్కువగా రిపోర్ట్ చేస్తున్నారు. కానీ ఒక పాజిటివ్ విషయం ఏంటి అనంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క షేర్‌ని 16.74% నుంచి 19.91% అంటే 3% పాయింట్స్‌ని పెంచడం అయితే ఇక్కడ మనం చూసాం. ఎటువంటి బిజినెస్‌లో ఉన్నారు? సో వీళ్ళు మన దేశంలోనే ఒక లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్‌గా స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్‌ని తయారు చేసి అందిస్తున్నారు. అసలు స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ ఎలా తయారవుతాయి? హాట్ రోల్డ్ కాయిల్స్ నుంచి హెచ్ఆర్‌సీ స్టీల్ అండ్ స్ట్రక్చరల్ ట్యూబ్స్‌ని వీళ్ళు తయారు చేస్తారు. వీటిని హౌసింగ్ గానీ, కమర్షియల్ బిల్డింగ్స్‌లో గానీ ఆర్ లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెవీ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్‌లో వాడబడుతుంది. వీళ్ళకి 4 సెగ్మెంట్స్ నుంచి ఆదాయం వస్తుంది. అత్యధికమైన ఆదాయం వీళ్ళకి 64% హౌసింగ్ సెగ్మెంట్ నుంచి వస్తే 19% కమర్షియల్ ప్రాజెక్ట్స్ నుంచి వస్తుంది. 13% మిగతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ నుంచి వస్తే మిస్‌లేనియస్ అంతా కలుపుకొని ఒక 5% దాకా ఆదాయం అనేది వస్తుంది. అండ్ ఈ కంపెనీకి 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి ప్రీమియం బ్రాండ్స్ అనే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అండ్ ఇది ప్రీమియం సెక్టార్‌కి అక్కడ ఉండే కస్టమర్స్‌కి సర్వీస్ చేస్తే ఎస్జీ బ్రాండ్ అనేది మామూలుగా లోవర్ ఇన్కమ్ కేటగిరీస్‌కి ఆర్ లోవర్ ఇన్కమ్ సెగ్మెంట్స్‌కి ఒక నార్మల్ ప్రోడక్ట్‌గా వీళ్ళు బ్రాండింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది క్వార్టర్లీ రిజల్ట్స్. 2026 క్వార్టర్ 3 డిసెంబర్ ఫిగర్స్ గాని చూసినట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే వీళ్ళ యొక్క సేల్స్ 7.3% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 5,815 క్రోర్స్‌కి చేరుకుంది. ముఖ్యమైన కారణం 11% వాల్యూమ్ అనేది పెరిగింది. 9.17 లాక్ టన్స్ అనేది వీళ్ళకి పెరగడం మనం చూసాం. అండ్ ఎక్స్‌పెన్సెస్ యొక్క గ్రోత్ సేల్స్ యొక్క గ్రోత్ కన్నా తక్కువ ఉండడంతో ఆపరేటింగ్ లీవరేజ్ అనేది లభించింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 36% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగితే ఆపరేటింగ్ మార్జిన్ 200 బేస్ పాయింట్స్ పెరిగింది. ఇక్కడ గ్రోత్ ఏమో ఎందుకు ఎక్కువగా వచ్చిందంటే బ్రాండ్ యొక్క ప్రీమియమైజేషన్ వల్ల. ప్రీమియం కేటగిరీకి కావాల్సిన ఏపీఎల్ అపోలో బ్రాండ్‌ని ప్రవేశపెట్టడంతో పాటు ఎస్జీ బ్రాండ్‌ని కూడా చాలా ఇంటీరియర్‌గా జనాల్లోకి తీసుకెళ్లడం వల్ల ఈ 2 బ్రాండ్స్ కూడా క్లిక్ అయ్యి వీళ్ళకి ఆదాయం అనేది పెరిగింది. 9 మంత్స్‌కి గాని వీళ్ళ యొక్క ఎబిటా పర్ టన్ చూస్తే 5,000 రూపీస్‌కి చేరుకుంది. డిసెంబర్ 2025 కల్లా 3.75 లాక్స్ టన్స్‌ని అమ్మితే 4.4 మిలియన్ టన్స్ కెపాసిటీ యుటిలైజ్ చేశారంటే 90% వరకు. వీళ్ళకి డిసెంబర్‌తో పాటు అంటే 9 నెలల 2025 ఇయర్ మొదలవగానే చూస్తే వీళ్ళ యొక్క కెపాసిటీ 5 మిలియన్ టన్స్ వరకు వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతారు. అండ్ వీళ్ళ యొక్క ఫెసిలిటీస్ 11 ప్లేసెస్‌లో మన దేశంలోనే ఉన్నాయి. అండ్ స్ట్రాంగ్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్. బాటమ్ లైన్ కూడా నెట్ ప్రాఫిట్ 43% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 100 బేస్ పాయింట్స్ పెరగడం మనం చూసాం. అయితే వీళ్ళ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఎలాగున్నాయి? మొట్టమొదటిది మేనేజ్మెంట్ వాళ్ళు ఫినాన్షియల్ ఇయర్ 2026 క్వార్టర్ 4 నుంచి 2027 మధ్యలోనే వీళ్ళ యొక్క వాల్యూమ్స్ అనేది 20% గ్రో అవ్వాలి అని అనుకుంటున్నారు. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇప్పుడు 3.55 మిలియన్ టన్స్ ని ఎలాగన్నా కెపాసిటీ వరకు వీళ్ళు
ప్రొడ్యూస్ చేయాలి అండ్ దీన్ని వచ్చే సంవత్సరం కల్లా 4.2 మిలియన్ టన్స్ దాకా పెంచాలి అని అనుకుంటున్నారు. సో దీనితో పాటు ఎబిడ్డా విషయానికి కూడా ఎబిడ్డా పర్ టన్ ఇప్పటికీ 5,000 రూపీస్ ఉండేది కాస్త 5,500 కల్లా చేరుకోవాలి వచ్చే సంవత్సరం కల్లా అనే ప్రణాళికలు వేసుకున్నారు. కానీ ఇక్కడ స్టీల్ ప్రైజెస్ మీద గట్టిగా మనం కన్నేసి ఉంచాలి. ఎలా మారినా కూడా ఎబిడ్డా అనేది చాలా వరకు దెబ్బతినేస్తుంది. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 33% నుంచి 40% వరకు పెంచాలి అని అనుకుంటున్నారు. రాబోయే ఒక సంవత్సరంలో వీళ్ళ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 5 మిలియన్ టన్స్ నుంచి 10 మిలియన్ టన్స్ దాకా పెంచాలి అనే ప్రణాళికలు కూడా వేసుకుంటున్నారు. వీటితో పాటుగా స్పెషాలిటీ సెగ్మెంట్స్ నుంచి అలాగే గ్రోత్ డ్రైవర్స్ ని మెయింటైన్ చేసుకుంటూ 2030 కల్లా ఇన్స్టాల్డ్ కెపాసిటీని పెంచాలి అనే ప్రణాళిక వేసుకున్నారు. వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ ని కానీ మనకు క్షుణ్ణంగా పరిశీలిస్తే 2024లో వీళ్ళకుండే అప్పులు 1144 క్రోర్స్ కాస్త 634 క్రోర్స్ కి తగ్గిపోయింది. ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ 2026 హాఫ్ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఇయర్ లో 715 క్రోర్స్ కి మళ్ళీ పెరిగింది. షార్ట్ టర్మ్ డెట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. క్యాష్ ఫ్లోస్ యొక్క ట్రెండ్ కానీ చూసినట్టయితే పాజిటివ్ గానే ఉంది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియో 1.6 టైమ్స్ నుంచి 1.1 టైమ్ కి తగ్గింది. ఫినాన్షియల్ ఇయర్ 2024లోని వీళ్ళకి వచ్చే క్యాష్ ఫ్లోస్ 1112 నుంచి నెక్స్ట్ ఇయర్ 2025 కల్లా 1213 క్రోర్స్ కి చేరుకుంది. కానీ ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఇయర్ ని కానీ కన్సిడర్ చేసుకుంటే కేవలం 600 క్రోర్స్ ఉంది. అంటే ఇక్కడ తగ్గిపోయింది మళ్ళీ ఇన్వెంటరీ ఎక్కువగా బిల్డప్ చేయడంతో. సో పాజిటివ్ గా 1 కన్నా ఎక్కువ ఉంది కానీ కన్వర్షన్ రేషియో ఇది కొంచెం గ్రోత్ అనేది తగ్గిందని మనం అందరం చూసుకోవాలి. అండ్ రీజన్స్ ఏంటి ఆర్ రిస్క్స్ ఏంటి ఈ పర్టికులర్ కంపెనీ ఫేస్ చేయాల్సిందంటే ముఖ్యంగా రా మెటీరియల్ ప్రైజెస్లో వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఏవైతే హాట్ రోల్డ్ కాయిల్స్ నుంచి హెచ్ఆర్సి స్టీల్ అండ్ స్టీల్ ట్యూబ్స్ స్ట్రక్చరల్వి తయారు చేస్తూ ఉంటారు కాబట్టి స్టీల్ యొక్క ప్రైసెస్ ఫినాన్షియల్ 2025 Q2కి తగ్గినప్పుడు ఇన్వెంటరీ లాస్ ని బుక్ చేయాల్సి వచ్చింది. అండ్ అలానే వీళ్ళకి ఇన్వెంటరీ పైలప్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. ఎటువంటి విధంలో అన్న స్టీల్ యొక్క ప్రైజెస్ మళ్ళీ తగ్గితే ఇన్వెంటరీ లాస్ బుక్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. కంపెనీ నెంబర్ 3 బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించి యాక్సిస్ బ్యాంక్ కంపెనీ నెంబర్ 3 మన ఈ లిస్ట్ లోని. అండ్ యాక్సిస్ బ్యాంక్ గురించి చెప్పాలంటే జూలై 2024లోని వాళ్ళ యొక్క ఆల్ టైమ్ హై రీచ్ అయిన తర్వాత ఒక 30% కరెక్షన్ కి గురైంది. ఇటీవలే 2026 జనవరిలోని మళ్ళీ మొమెంటమ్ ని అందుకుంది అండ్ బ్రేక్అవుట్ ఇచ్చి ముందుకు వెళుతుంది. 1278 కన్నా ఈ వాల్యూ కానీ తగ్గితే ఇన్వాలిడేట్ అయిపోతుంది. వాల్యుయేషన్ పరంగా కానీ చూస్తే 16 టైమ్స్ ఉంది, మిగతా వాటితో పోలిస్తే తక్కువే. PEG రేషియో 0.62 అంటే మంచి గ్రోత్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రైస్ టు బుక్ రేషియో విషయానికి కానీ వస్తే ఇది HDFC, ICICI అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కన్నా తక్కువే ఉంది. 2.01 టైమ్స్ అనేది ఉంది. సో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ ఏంటి? వీళ్ళు మన దేశంలోనే ప్రైవేట్ సెక్టార్ రంగానికి సంబంధించిన బ్యాంక్ లోని 3వ లీడింగ్ స్థానంలో ఉన్నారు. 6110 బ్రాంచెస్, 5.4 crore కస్టమర్స్ కి వీళ్ళ యొక్క సేవల్ని అందిస్తున్నారు. 3 ముఖ్యమైన సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తున్నారు. రీటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ అండ్ హోల్సేల్ బ్యాంకింగ్, ట్రెజరీలో. అత్యధికమైన వీళ్ళ కోర్ బిజినెస్ రీటైల్ నుంచి వస్తుంది. అక్కడ కేవలం దాదాపుగా 51 మిలియన్ కస్టమర్స్ కి వీళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేసి హ్యాండిల్ చేయడంతో పాటు మన దేశంలో క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయడంలో 4వ లీడింగ్ స్థానంలోని వీళ్ళే ఉన్నారు. అండ్ అలానే 63% ఆదాయం రీటైల్ నుంచి వస్తే 22% కార్పొరేట్ అండ్ హోల్సేల్ నుంచి వస్తుంది. అండ్ అలానే 13% ట్రెజరీ నుంచి వస్తుంది. ఎప్పుడు బ్యాంక్ పరంగా కానీ చూసినట్టయితే కొన్ని మెట్రిక్స్ చాలా ముఖ్యంగా మనం చూడాల్సి ఉంటుంది. మొట్టమొదటి మెట్రిక్స్ కానీ చూస్తే డిసెంబర్ 2025 కల్లా ఈ పర్టికులర్ బ్యాంక్ యొక్క లోన్ బుక్ విషయానికి వస్తే 11,59,000 crores ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 14% పెరిగింది. రీటైల్ లోన్స్ అండ్ కార్పొరేట్ లోన్స్ యొక్క మిక్స్ కూడా 52% to 28% కి ఉండడం వల్ల మంచిగా టాప్ లైన్ అనేది పెరిగింది. అండ్ ఇక్కడ గ్రాస్ NPA విషయానికి కానీ వస్తే ఏవైతే లోన్స్ 90 days కన్నా ఎక్కువ డిఫాల్ట్ లిస్ట్ లో ఉండే విషయానికి గత సంవత్సరంతో పాటు పోలిస్తే 1.4% కి చేరుకుని అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 6 basis points అనేది ఇంప్రూవ్ అయింది. నెట్ NPA అంటే ప్రొవిజనింగ్ చేసిన తర్వాత NPS విషయానికి కానీ వస్తే గత సంవత్సరంతో పోలిస్తే 7 basis points పెరిగి ఇంప్రూవ్ అయ్యి 0.42% కి వచ్చింది. స్లిపేజ్ రేషియో అంటే మంచి లోన్స్ ఎలాగైతే స్ట్రెస్డ్ ఆర్ NPA కేటగిరీలోకి వెళ్ళిపోతున్నాయో వీటి యొక్క సంఖ్య Q3 కల్లా 2.11% గ్రాస్ స్లిపేజెస్ ఉంటే 1.11% నెట్ స్లిపేజెస్ ఉంది. రెండు కూడా ముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువని చెప్పుకోవచ్చు. క్రెడిట్ కాస్ట్ విషయానికి వస్తే టోటల్ ఎక్స్పెన్స్ పరంగా లోన్స్ పరంగా 1.02% ఉంది. అంటే ఫినాన్షియల్ ఇయర్ Q3లోని 26 basis points ముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువే ఉంది. సో వీటి గురించి అసలు మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు? అండ్ డిసెంబర్ 2025 కల్లా Q3 రిజల్ట్స్ విషయానికి కానీ వస్తే నెట్ ఇన్కమ్ అనేది 6% year on year పెరిగింది. ముఖ్యమైన రీజన్స్ ఇక్కడ అడ్వాన్సెస్ 14% year on year పెరిగితే డిపాజిట్స్ 15% year on year పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఏమో 3.64% కి తగ్గింది. అంటే 29 basis points తగ్గింది. 77% బ్యాంక్ రేట్స్ అనేవి ఫ్లోటింగ్ రేట్స్ ఉండడం వల్ల రెపో రేట్స్ వల్ల ఇమీడియట్ గా ఏమన్నా కట్స్ అయితే దాని యొక్క ప్రభావం అండ్ ఏమైనా స్టెబిలైజేషన్ కి గురవుతుంటే వెంట
వెంటనే వీటి యొక్క ప్రభావం అనేది బ్యాంక్ పైన పడిపోతుంది. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే 7% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. సో టాప్ లైన్ గ్రోత్ కన్నా ఎక్కువే ఉంది. బాటమ్ లైన్ గ్రోత్, నెట్ ప్రాఫిట్ కూడా 4% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. వీళ్ళ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఎలాగున్నాయి? యావరేజ్ గా ఉండే క్రెడిట్ గ్రోత్ కన్నా మార్కెట్లోని 3-4% ఈ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళ యొక్క క్రెడిట్ డిపార్ట్మెంట్ ఆర్ క్రెడిట్ బుక్ ని పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. రిస్క్ పరంగా కానీ చూసినట్టయితే నెట్ క్రెడిట్ కాస్ట్ అనేది 0.76% గత క్వార్టర్తో పోలిస్తే ఎక్కువైంది. అండ్ గ్రాస్ స్లిప్పేజెస్ కూడా 6,007 కోట్లకి చేరుకుందంటే ఇది ఎక్కువే. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా కంప్రెస్ అయింది. నెట్ ఇంట్రెస్ట్ గ్రోత్ కూడా తగ్గింది. సో ప్రాఫిట్ మీద ఎఫెక్ట్ అనేది పడిపోతుంది. సో ఇదండి ఏదైతే నిఫ్టీ 50 ఎక్కడైతే తడబడుతుందో ఈ పర్టికులర్ 3 స్టాక్స్ డిఫరెంట్ కేటగిరీస్కి ఆర్ డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించినవి అయినప్పటికీ మంచిగా బ్రేక్అవుట్స్ ఇచ్చి ఇటువంటి అస్థిరత్వమైన పొజిషన్లోనే ముందుకెళ్తున్నాయని. అయితే ఈ పర్టికులర్ స్టాక్స్లో ఏదైనా మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. కానీ ఈ వీడియోని మీరు ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడవలసిందిగా కోరుకుంటూ ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదు. ఆన్ దాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.